హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ అండి. ఉదయం నుంచి అంటే 10 గంటల దాకా ఏం చేస్తాము ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా పెడతారు ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో ఉంటుందండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ స్టైల్లో కానీ చేపల పులుసు చేశారంటే చాలు, వద్దన్న ప్లేట్లు అయితే లాగించేస్తారనే చెప్పవచ్చు. మార్నింగ్ అండి, నిన్న నైట్ అయితే వినాయకుడి విగ్రహం అనేది ఊరేగించారండి. మా వీధిలో ఉన్న వినాయకుడిని అయితే ఊరేగింపు అనేది జరిగింది. అప్పుడైతే అత్తమ్మ నైట్ అక్కడ దేవుడు వస్తాడు కాబట్టి ముగ్గు అయితే వేసి అందంగా అయితే ముగ్గు వేశారు. తర్వాత వచ్చి అప్పుడే 12 గంటలప్పుడే ఇక్కడ కూడా ముగ్గు అనేది వేసేసారు నైట్. అదంతా మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అనేది తీసానండి. నైట్ ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉండే లోపలికి వీడియో అనేది తీయలేదు. అదేవిధంగా మామయ్య నిన్న చేపలు అనేది తెచ్చాడు. అప్పటికి వినాయకుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి చేపల పులుసు ఏం చేయలేదు. అవి డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాము. నెక్స్ట్ డే ఇప్పుడు నైటే వినాయకుడిని ఇచ్చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే వచ్చి డీప్ ఫ్రిడ్జ్లో ఉండేటివి తీసి అయితే కర్రీ అనేది చేసింది. 2 kgs చేపలండి, అవి చెరువులో నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత అయితే మామయ్యకి జావ అనేది ఇచ్చేసాము. మామయ్య జావ అనేది తాగుతారు. మామయ్య 5:30 కల్లా వస్తారు షాప్ దగ్గర నుంచి. 5:30కి అయితే వచ్చారు. టీ పెట్టిచ్చేసాము. తర్వాత వచ్చి ఇంకా కనకాంబరాలు అయితే కోసాను. అందరికీ డౌట్ వస్తుంది కదా, ఏంటి ప్రతిసారి కనకాంబరాలే చూపిస్తుంది అని. కనకాంబరాలే మా ఇంట్లో పూస్తాయండి. ఇంకా ఏ పూలు వాళ్ళు కూడా రారు. మామూలుగా అయితే మల్లెపూలు అవన్నీ వేసుకొని వస్తుంటారు కదా బైక్లలో, స్కూటీస్లో. మాది విలేజ్ కాబట్టి ఇక్కడ ఎవరు రారండి. ఎక్కువైతే ఇక్కడ కనకాంబరాలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అందుకోసమే ప్రతిసారి నేనైతే కనకాంబరాలు అయితే చూపిస్తాను. ఇలా కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత అయితే మామయ్య నిన్న మొత్తం కూడా తోమి తెచ్చేశారు. అది ఇంకా నిన్న ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇప్పుడు తీసైతే అత్తమ్మ క్లీన్ అనేది చేస్తుంది. ఎలా క్లీన్ చేస్తుంది, కర్రీ అనేది ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా మీరే చూడండి. ఈ కోడి అయితే మామూలు కోడి కాదండి, ఎగ్స్ పెడుతుంది. అది ఇంట్లోనే ఉంటుంది, బయట తరిమినా కూడా అస్సలుకి పోదు అదైతే. ఇప్పుడైతే మ్యాగ్నెట్ అనేది చేసింది. అదైతే వీడియో తీయలేకపోయానండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. దాంట్లో అయితే మొత్తం కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అయితే వేసి ఇలా మ్యాగ్నెట్ చేసి అయితే పెట్టింది. తర్వాత 2 kgsకి కావాల్సినంత సరిపడంత చింతపండు అయితే వేసి బాగా మిక్స్ చేసి ఆ చింతపండు పులుసునైతే అందులో అయితే వేసేసింది సరిపడంత. తర్వాత వచ్చి కల్లుప్పు చూపించాను కదా, ఇవన్నీ కూడా అందులో వేసింది. వేసిన తర్వాత చింతపండు పులుసు మొత్తం ఆ దబర నిండా అయితే పోసింది. చూడండి, ఈ కోడి అస్సలు మాటే వినదు. ఎప్పుడెప్పుడు లోపలికి పోదామా అంటుందని. బయట ధరను అది లోపలికి పోను, అలానే చేస్తూ ఉంటుంది అది. ఇలా మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే కర్రీ అనేది ఎలా పెడుతుంది ఏంటి అత్తమ్మ అనేది అయితే చూసేయండి. దీనికి కావాల్సిన మసాలా అయితే అత్తమ్మ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఆ మసాలా పౌడర్ ఏంటి అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, కాసంత ఆవాలు, ఇవన్నీ దోరలుగా వేయించుకొని పౌడర్ చేస్తే అదేనండి చేపల పులుసుకి సీక్రెట్ పౌడర్. అయితే చాలా టేస్టీగా ఉంటుంది పౌడరు. విలేజ్ స్టైల్ ఇలానే చేస్తారు. కొంతమంది అయితే అన్నీ గ్యాస్ మీదే పెట్టుకొని చేస్తూ ఉంటారు. అత్తమ్మ అయితే ఒకేసారి ఇలా మిక్స్ చేసేస్తుంది. నేనైతే ఇలా మామిడికాయ తొక్క అనేది తీస్తాను, అంటే పిల్లలు కూడా తింటాడు కదా, నిక్కీ తింటాడు. అందుకోసం ఇలా అయితే మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టాను. ఈ ప్రసాదం అయితే నిన్న నైట్ ఊరేగింపు జరిగింది కదా, ఆ ఊరేగింపులో అయితే ఆ పులిహోర ప్రసాదంగా ఇచ్చారు. ఇదైతే వినాయకుడి దగ్గర లడ్డు అండి. అన్న అనేది పాడాడు. ఆ లడ్డునైతే అందరికనేది చిన్నత్తమ్మ అయితే పెట్టింది. చూస్తున్నారు కదా వాతావరణం, ఎప్పుడైతే ఇక్కడ పడమట గాలి వీస్తూనే ఉంటుందండి. అది వచ్చేది మనకు రాదు, పోయేది అటు పోదు, వీస్తూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, బయట అయితే వాతావరణం ఇంత కూల్గా ఉందండి. తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ చేపల పులుసు అనేది పెడుతున్నారు. ఎలా పెడతారు ఏంటి అనే ప్రాసెస్ అయితే మీరే చూసేసేయండి. ఎలా ఉందో వీడియో అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి.
చేపల కూర అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, టెంప్టీగా అయితే అనిపిస్తుంది. అదేవిధంగా నిన్న నైట్ వినాయకుడిని ఊరేగింపు చేస్తారని చెప్పాను కదా, అప్పుడైతే నేను ముందుగా వెళ్ళి వీడియో క్లిప్ అనేది తీశాను. చూస్తున్నారు కదా వినాయకుడు ఎలా ఉన్నారో, చాలా అంటే చాలా బాగున్నారండి. లడ్డు అయితే మా వారు అంటే మా ఆయన వాళ్ళ అత్తమ్మ కొడుకు అనేది పాడారు. 15,000 లడ్డు అయితే పాడారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అదైతే అందరికైతే బంధువులందరికైతే ఇచ్చారు. మా ఊరి అంటే మా వీధి వినాయకుడు విగ్రహం అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. వినాయకుడికి ఉట్టి కొట్టడం అనే వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. మీకైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.